ఎదుటివారికి చెప్పేందుకే నీతులు తనకి మాత్రం వర్తించవన్నట్టుగా చంద్రబాబు తీరుందని సాక్షాత్తు టీడీపీ సీనియర్ నాయకులే మండిపడుతున్నారు. ఇతర కుటుంబాలకు 2 సీట్లు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం 4 సీట్లు ఇచ్చేసుకున్నారు. లోకేష్కు అతని తోడలుడికి కమర్షియల్ ప్రాంతాల సీట్లు ఇచ్చి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. 4 జిల్లాలను శుభ్రంగా పంచేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం తెలుగుదేశం పార్టీలో హాట్ డిబేట్గా మారింది. ఎట్టకేలకు టీడీపీ 175 అసెంబ్లీ అభ్యర్థులు 25 పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో చంద్రబాబు తన కుటుంబానికి పెద్దపీట వేసుకున్నారు. ఏ కుటుంబానికి ఇవ్వని విధంగా 4 సీట్లు తన కుటుంబీకులకి ఇచ్చుకున్నారు. కుప్పం అసెంబ్లీ నుంచి చంద్రబాబు మళ్లీ పోటీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తన సొంత ప్రాంతమైన చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే కుప్పం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణకు 2వ సీటు ఇచ్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ మళ్లీ అక్కడి నుంచి పోటీకి దిగాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక చంద్రబాబు కొడుకు లోకేష్కి ఆయన తోడలుడికి చంద్రబాబు కమర్షియల్ నియోజకవర్గాలను కేటాయించారు. రాజధాని భూమిలో ఉన్న మంగళగిరి సీటు టీడీపీ అధినేత చంద్రబాబు తన కుమారుడు లోకేష్కి కేటాయించుకున్నారు. గతంలో బీసీలకిచ్చిన ఈ సీటు ఇప్పుడు కొడుకుకి కేటాయించడం విమర్శలకు దారితీసింది. విశాఖ జిల్లా నేతలంతా వ్యతిరేకించినా లోకేష్ తోడలుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కు విశాఖ పార్లమెంటుని కట్టబెట్టారు. పార్టీలో 2 సీట్లు కోరితే ఫ్యామిలీ ఫార్ములా తెరపైకి తెచ్చిన బాబు తన కుటుంబానికి మాత్రం 4 సీట్లు కేటాయించుకోవడమేంటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనకు తన కుమారుడికి 2 సీట్లు అడిగారు. కానీ చంద్రబాబు కేఈకి రిటైర్మెంట్ ప్రకటించి కేఈ కుమారుడు శ్యాంబాబుకు మాత్రమే సీట్ ఇచ్చారు. అలాగే సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్న మంత్రి పరిటాల సునీత తనకి తన కుమారుడికి 2 సీట్లు అడిగారు. కానీ చంద్రబాబు ఇచ్చేది లేదనడంతో మంత్రి సునీత పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్కి తన సీట్ ఇవ్వాల్సి వచ్చింది. అలానే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా తనకు తన కుమారుడి కోసం సత్తెనపల్లి నరసరావుపేట 2 సీట్ల కోసం పట్టుబట్టారు. కానీ కోడెల కుమారుడిపై అవినీతి మరకలు ఉన్నాయని బాబు ఆయనకు టికెట్ నిరాకరించారు. అలాగే ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా నరసరావుపేట ఎంపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే సీట్ల కోసం పట్టుబట్టారు. అయితే పోలవరంలో అవినీతి చిట్టా విప్పుతానని భయపెట్టడంతో రాయపాటి 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం కూడా 2 సీట్లు కోరింది. చంద్రగిరి గల్లా అరుణకి గుంటూరు ఎంపీ తనకు ఇవ్వాలని జయదేవ్ కోరారు. కానీ చంద్రబాబు చంద్రగిరిలో గల్లా అరుణ్ని తప్పించి జయదేవిని ఎంపీకి పరిమితం చేశారు. మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్కి ఎంపీ సీట్ ఇవ్వాలని పట్టుబట్టినా బాబు నో చెప్పారు. అదేవిధంగా మరో మంత్రి గంట తనకి విశాఖ నార్త్ తన కుమారుడికి చోడవరం ఎమ్మెల్యే సీట్లను అడిగారు. బాబు మాత్రం మీ ఫ్యామిలీకి 1 మించి ఇచ్చేది లేదని గంటాకు తేల్చి చెప్పారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా తనకు తన కుమారుడికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను కోరారు. అయితే బాబు ఏకంగా బండారు సీటునే చివరి వరకు పెండింగ్లో పెట్టి తుది జాబితాలో ప్రకటించారు. ఇలా తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులకు ఓ రూలు తనకో రూలుగా చంద్రబాబు పెట్టేసుకున్నారు. తన ఫ్యామిలీకి మాత్రం అడిగినన్ని సీట్లు ఇచ్చుకుని ఇతర సీనియర్ నాయకులకు మాత్రం కుంటి సాకులు చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.